సమ్మర్ వచ్చేసింది డియర్ పేరెంట్స్. ఈసారి హీట్ వేవ్ చాలా సివియర్ గా ఉంది. ఇవి మాత్రం ఖచ్చితంగా పిల్లల్లో అవాయిడ్ చేయండి. పీక్ హీట్ అవర్స్ లో బయటికి పంపించడం, ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వడం. అదేంటి సార్ అంటున్నారా? ఫ్రూట్ జ్యూసెస్ కంటే కూడా ఫ్రూట్స్, హోల్ ఫ్రూట్స్ ఇవ్వడం అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్. టైట్ క్లోత్స్ వేయద్దండి. ఈ లూజ్ క్లోత్స్, కాటన్ క్లోత్స్ వేయడం వల్ల స్వెట్ బాగా అబ్జర్వ్ అయ్యి ఎయిర్ సర్క్యులేషన్ అనేది బాగా ఉండి డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. సమ్మర్ కదా అనేసి పిల్లలు థిక్ మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ బాగా అడుగుతారు. బీ కేర్ఫుల్ పేరెంట్స్. హై షుగర్ ఉండే ఫుడ్ ఐటమ్స్ వల్ల డిహైడ్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు. సో అందుకని ఏం చేస్తారంటే ఈ హై షుగర్ డ్రింక్స్ ని రీప్లేస్ విత్ ఈజీ హోమ్ మేడ్ ఫుడ్స్ లైక్ ఫ్రూట్ ఇన్ఫ్యూజ్డ్ డ్రింక్స్ కానీ, లెమన్ జ్యూసెస్ కానీ, బటర్ మిల్క్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, ఇవేమీ లేకపోయినా ప్లెయిన్ వాటర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ యూస్ఫుల్ టు ప్రివెంట్ డిహైడ్రేషన్. పిల్లల్లో హైడ్రేషన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ అండి. యూరిన్ ఏ కలర్ లో పాస్ చేస్తున్నాడో ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఎల్లోగా డార్క్ గా ఉంది అంటే వాటర్ సరిపోయినంత లేదు అని లెక్క. అదే క్లియర్ యూరిన్ పాస్ చేస్తున్నారా అంటే దే ఆర్ ప్రాపర్లీ హైడ్రేటెడ్. సమ్మర్ లో కొంచెం స్పైసీ ఫుడ్ ని డైజెస్ట్ చేసుకోవడానికి బాగా కష్టంగా ఉంటుంది. సో స్పైసీ ఫుడ్ ని కూడా అవాయిడ్ చేయండి. టేక్ కేర్.